24 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థులను ప్రకటిస్తాము. మరల శ్రీమతి గౌతమ్ మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం భక్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ కొంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను పోటీ 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. పవన్ కళ్యాణ్ ఒకవైపు, వీళ్ళిద్దరికి బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదట ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నాను. కలిసి ఉమ్మడిగా అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో ఏ ఏ స్థానాల నుంచి ఏ ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో ఒక పాక్షికమైనటువంటి లిస్టును రిలీజ్ చేశారు. ఒకటైతే చాలా క్లారిటీ ఇచ్చారు. జనసేన అనే రాజకీయ పక్షం 24 శాసనసభ స్థానాలకి 3 పార్లమెంటు స్థానాలకి మాత్రమే పోటీ చేయబోతుంది అనేది. ఇంకొకటి రహస్యంగా పెట్టారు, మరి అది నిజమో ఒట్టిదో. భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు, కానీ వెనక సింబల్స్ వేసింది గ్లాసు సైకిలే వేశారు లోగోలో. పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పటం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పలా. మేము జనసేన కలిసి పోటీ చేస్తున్నాం అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది, 6 సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సరే, ఉన్నా మాకేం అభ్యంతరం లేదు, లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు. బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా క్లారిటీ ఇచ్చి ఉండరు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటిది నాకు తెలిసి ఈ ప్యాకేజ్ ఇంజనీరింగ్లో భాగంగా బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇంకా క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఉండరు.
నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలి, ఏ మీటింగులకి హాజరవ్వాలి, లేదా ఏ సీట్లు మీ పార్టీకి ఇస్తాననేటువంటిది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మేరకు జరుగుతూ ఉంది. 94 సీట్లు ఆయన ప్రకటించడం ఏంటి, 5 సీట్లు ఈయన ప్రకటించడం ఏంటి? నేను గతంలో కూడా ఒక సందర్భంలో చెప్పా, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈరోజు ఆయన 94 ప్రకటిస్తే మీరెందుకు 5 ప్రకటించారు? అదే అంటున్నా, ఎవరి భవిష్యత్తు ఏంటో అనేటువంటిది క్లియర్గా కనబడతా ఉంది. వారు మాట్లాడేటువంటి ప్రతి మాట మేము అధికారంలోకి రావడం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్తా ఉన్నారు తప్ప ప్రజల కోసం కానీ గతంలో మేము చేసినటువంటి పనులు చూసి కానీ మీరు ఓటేయండి అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదే. మళ్ళా ధైర్యంగా చెప్పానండి, మేము 5 సంవత్సరాలే పరిపాలన చేశాం, 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు చూసి మాకు ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తా ఉన్నారు.